ఈ చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒకటి ప్రార్థన యందును, రెండు వాక్య పరిచర్య యందును. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తను ఆరంభించిన సమయం నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆనాడు నిర్మించబడినటువంటి వారు యేసు ప్రభు శిష్యులు, అపోస్తలులు, సంఘ పెద్దలు, సువార్తికులు అనబడిన వారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపణతోటి దేవుడు క్రీస్తు శకం మొదటి శతాబ్దం నుండి ఈ క్షణం వరకు ఎందరినైతే ఆయన యొక్క పని నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి వారు ప్రార్థన చేయుట యందును, తర్వాత వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటారంటండి. వారిలో నేను ఒకనిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను నేను మీతో పంచుకుంటున్నాను. కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని, విని విశ్వాసం ఉంచాలని ప్రభు మీకు మనవి చేయుచున్నా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, ప్రార్థన చేయుట యందును వాక్య పరిచర్య యందును ఆనాటి నుండి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉందండి. ఈ భూమి ఆకాశము ఒక దినాన గతించిపోతుంది, కానీ ప్రార్థన వాక్య పరిచర్య ఎన్నడూ గతించదంటండి. ఎందుకంటే అది శాశ్వతంగా ఉండేటువంటిదంట. దానిని ఆపాలనుకున్నటువంటి మనిషి మారి దేవుని యొక్క చిత్తం చొప్పున ప్రార్థించుట యందును వాక్య పరిచర్య యందును తన ఒక కుటుంబాలని నడిపించుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, వాక్య పరిచర్య, ప్రార్థన వాక్య పరిచర్య అనేటువంటి అంశంలో మనము ఉన్నాం. ఈ ప్రార్థన వాక్య పరిచర్య అనేటువంటిది ఎవరికి చేయాలి అనేటువంటి క్వశ్చన్ మనం వేసుకోవాలండి. యేసు ప్రభు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఈ భూమిపైకి శరీరకారులుగా వచ్చి తల్లి గర్భము నుండి జన్మించినది మొదలుకొని బాప్తిసం పొంది యవ్వన కాలంలో 3.5 సంవత్సరములు దేవుని యొక్క చిత్తానుసారం చొప్పున ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును కాలం గడిపాడండి. చివరికి తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు. ఆయనకి సాక్షులుగా ఉన్నటువంటి వారు అపోస్తలులు, సంఘ పెద్దలు, సువార్తికులు అనబడిన వారు కూడా క్రీస్తు శకములో త్యాగాలు చేశారు. ఆనాటి నుండి ఈ క్షణం వరకు కూడా క్రీస్తు సాక్షిగా నా ఒక జీవితాన్ని సమర్పించుకొని నేను ప్రాణభయం లేకుండా ప్రకటిస్తున్నాను. ఎందుకంటే నాకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా, యేసు ప్రభు పరిచర్య చేసేటువంటప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి వాక్య పరిచర్య మనము చేయాల్సిన బాధ్యత మనకుంది. నమ్మి బాప్తిసం పొందాడంటే రక్షింపబడతాడు, నమ్మకపోతే శిక్షింపబడతాడని స్పష్టంగా దేవుని మాటలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మనము నమ్మాలి. నమ్మితేనే మనకి రక్షణ, నమ్మకపోతే శిక్షణ. రక్షణ కావాలో శిక్షణ కావాలో నువ్వే తీర్మానం చేసుకో. నీ జీవితం నీ చేతిలోనే ఉంది. నిన్ను చెయ్యి పట్టి నడిపించాలంటే సత్యదేవుడు ఉన్నాడు. నిన్ను చెయ్యి పట్టి నడిపించాలంటే దుష్టదేవుడు ఉన్నాడు.
దుష్టదేవుని యందు నువ్వు నడుస్తావా లేక సత్యదేవుని యందు నువ్వు నడుస్తావా అన్నది నువ్వే తీర్మానం చేసుకోవాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. దుష్టదేవుడు అనేటువంటి వాడు ఈ లోకానుసారుడు, సత్యదేవుడు అనేటువంటి ఆయన పరలోక సంబంధమైనటువంటి ఆయన. కాబట్టి పరలోక సంబంధమైనటువంటి దేవుని యొక్క చిత్తానుసారంగా నీవు నడవాలని దేవుడు కోరుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన యొక్క పని నెరవేర్చాడండి. ఏం పని? దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పని. నీవు భూలోకానికి వెళ్ళి నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలన్నాడు. చిత్తం నా తండ్రి అని తండ్రి ఒక ఆజ్ఞకు లోబడి ఈ లోకానికి వచ్చి ఆయన చెప్పినట్లుగా సమస్తము చేశాడు. చేసి ఏమన్నాడు చివరికి? ఆయన పరలోకానికి ఆరోహణమయ్యేటప్పుడు అపొస్తలులతో చెప్పినటువంటి మాటలండి. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి నేను ఉండు స్థలంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి దేవుడు నన్ను పంపిస్తాడు. పంపించినప్పుడు నేను మిమ్మల్ని నా ఒక సన్నిధికి దేవుని రాజ్యానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడండి. కాబట్టి మనము దేవుని సన్నిధి చేరాలంటే దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి, దేవుని నమ్ముకోవాలి. సృష్టికర్త అయిన దేవుణ్ణి మనము సేవించాలి, ఆయన నామానికి మనము లోబడి జీవించాలి. అదేవిధంగా ఈ లోకంలో దేవుడు తన ఒక ఇంటంతటి మీద పరిచారకుడైనటువంటి నమ్మకస్తుడైనటువంటి బిషి మోషేతో మాట్లాడినప్పుడు 10 కమాండ్స్ తీసుకున్నప్పుడు దేవుడు తన వేలితో రాసినటువంటి 10 ఆజ్ఞలు రాతి పలకల మీద ఫస్ట్ ఆజ్ఞ రాయబడి ఉందండి. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింది భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమునైనను చేసుకొని దానికి సాగిలపడకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడండి. ఈ ఆజ్ఞ ప్రకారం మనం నడిచామంటే దేవుని యొక్క బిడ్డలంగా జీవించగలుగుతాం. మానవుని యొక్క కుయుక్తితోటి వాని యొక్క ధనపేక్షలు, ఈ కంసలి వాడైనటువంటి వాడు అపొస్తలుడైన పౌలు మీద ఎంతోమందిని పోగు చేసుకొని ఆ ఆత్మీయదేవి యొక్క గుడి, ఆత్మీయదేవి యొక్క ఘనత గతించిపోతుందేమో, లయమైపోతుందేమో అని అపొస్తలుల పైన ఎంతో పోరాటం చేశాడండి. కానీ చివరికి ఎవరు గెలిచారు? ఆమె దేవిత గుడి గెలిచిందా? సృష్టికర్త అయిన దేవుని గుడి గెలిచిందా? దేవుని గుడే గెలిచింది. ఎందుకంటే సృష్టికర్త అయిన ఇదైతే వాని యొక్క ఆలోచన, వాని యొక్క కుయుక్తితోటి చేసుకున్నటువంటి ఆ ఒక ఆత్మీయదేవి యొక్క గుడి, ఆ ఒక బొమ్మ, దానికి సాగిలపడుతున్నాడు. కానీ దేవుడు మాత్రం ఒక మాట ఇచ్చాడు. ఏ మాట? నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నేనే సృష్టికర్తని, నేనే నిన్ను సృష్టించిన వాడను, నేనే నీ కొరకు ఎంతో త్యాగం చేసిన వాడను. నాలాంటి దేవుడు ఏ ఒక్కడు లేడు. ఎందుకో తెలుసండి? ఈ భూమిని ఆకాశాన్ని సృష్టింపక మునుపు పరలోకమందు దేవుడు తన ఒక రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు కోట్ల కొలది దైవదూతలు ఉన్నారు, తన కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది. పరలోకములో ఉన్నప్పుడు దేవుడు ఈ యొక్క సృష్టిని చేయాలని తీర్మానం చేసుకొని ఈ యొక్క సృష్టిని చేసి ఈ సృష్టిని తన కుమారునికి ఒక రాజ్యంగాను, ఒక యాజకులను గాను, ఒక స్వస్థముగాను సమకూర్చాలని చెప్పి దేవుడు ఈ భూమాకాశములను సృష్టించాడండి.
ఆదియందు దేవుడు భూమాకాశములను సృష్టించాడు. 5 దినాలు పంచభూతాలను చేసి 6వ దినాన నేల మట్టితో నరుడని చేసి ఒక నరుని యొక్క రాశిరంధ్రములలో జీవవాయుమును ఊదుగా నరుడు జీవాత్మయను. ఆ మొదటి ఆదాము అనబడిన నరుడు ఆ వానిలో నుండి వాని యొక్క పక్కటెముకలో నుండి ఒక స్త్రీని చేసి ఆ పక్కటెమిటి గాయాన్ని పూడ్చి స్త్రీని చేసి వానికి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చి పోషించినటువంటి విధానాలను మనం చూస్తూ ఉన్నాం. వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఏదేను తోటలో నీకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఫలాన్ని తిను, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఫలాన్ని తినేసి జీవించు, భూజంతువులకు పేర్లు పెట్టు అని చెప్పిన తర్వాత కొంతకాలానికి దేవుడు ఉన్నటువంటి స్థలములు పరలోకములు ప్రధానులు అనబడినటువంటి వారు, దూతలు అనబడినటువంటి వారు దేవుని సింహాసనమును ఆశించి దేవుని మీదకి ఎదురు తిరిగినటువంటి సమయమును ఆ ఒక లూసిఫర్ అను ప్రధాన దూతని కాని యొక్క అనుసారులను పరలోకము నుండి త్రోసివేసినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటలండి. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట నేను చూచి తిని అన్నాడు. ఆ ఒక ఏదేని తోటలో సాతాను పని తోట మధ్యలో ఉన్నటువంటి ఆ జీవపక్ష ఫలమును, మంచి చెడులను తెలివినిచ్చు ఫలములను తినకూడదు, ముట్టకూడదని దేవుడు ఆజ్ఞ ఇస్తే ఆ ఒక అపవాదను సాతాను సర్పం అనబడినటువంటి దాని ద్వారా కుయుక్తిలో భూజంతువులలో చాలా కుయుక్తి కలిగిందంట సర్పం. ఆ సర్పం ద్వారా అవ్వని మోసగించి అవ్వ ద్వారా ఆదామును మోసపోయి పాపములో పడిపోయారండి. మొదటి ఆదాము పాపము చేశాడు, కడపటి ఆదాము మేలు చేశాడు. మేలు చేసిన ఆదాము ద్వారా మనకి పరలోక రాజ్యాన్ని చేరే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులరా, మనము కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామంటే ధన్యుడమై జీవిస్తామని దేవుడు కోరుచున్నాడు. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును అపొస్తలులే కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరును దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయుట యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక కాలం గడుపుకోవాలని దేవుడు కోరుచున్నాడు. దేవుని ప్రజలైనటువంటి వారు ఈ యొక్క అంశంలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఏ అంశం? ప్రార్థించుట యందును వాక్య పరిచర్య యందును. నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు వాక్య పరిచర్య చేస్తే నీ వాక్య పరిచర్య దేవుడు అంగీకరిస్తాడు. అదేవిధంగా పాపి నీ యొక్క ప్రార్థనను, నీ యొక్క వాక్య పరిచర్యను చూసి మారుతాడంట. యేసు ప్రభు వాక్య పరిచర్య చేసేటప్పుడు ఎందరో మారారు. అపొస్తలులు వాక్య పరిచర్య చేసేటప్పుడు ఎందరో మారారు. సువార్థికులు వాక్య పరిచర్య చేసేటప్పుడు ఎందరో మారారు. సంఘ పెద్దలు వాక్య పరిచర్య చేసేటప్పుడు ఎందరో మారారు. వారు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆలకించాడు. వారి ప్రార్థనకు సమాధానాన్ని ఇచ్చాడు. ఇటలీ పట్టణములో కొర్నేలి అని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. అపొస్తలులు ప్రకటిస్తే ఆ ఒక సువార్తను నమ్మి ఎంతోమంది ఒక దినాన 5,000 మంది రక్షణ పొందారంట. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులరా, మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచి
దేవుని ప్రార్థిస్తూ ఆయన యొక్క బిడ్డలంగా దేవుని పరిచర్య చేస్తూ జీవించాలని దేవుడు కోరుచున్నాడు. మన జీవితాలు వాక్యానుసారంగా నడుపుకోవాలని దేవుడి సమయం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకి దేవుడు మన జీవనాధారం కొరకు కొన్ని పనులు ఇస్తాడు. పని చేయని వాడు భోజనమునకు పార్చుడు కాదు. కాబట్టి మనం పని చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి మంచి పని మనం చేసుకోవాలి. చెడ్డ పని కాదండి, మంచి పని. దేవుడు చెడ్డ పని ఇచ్చేవాడు కాదు. చెడ్డ పని ఇచ్చేవాడు ఈ లోకానుసారుడైన సాతానుడే. సాతానుడు అనబడినటువంటి దేవుడు చెడ్డ పని ఇస్తాడు. మంచి దేవుడు అనబడినటువంటి దేవుడు మంచి పని ఇస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాలు మంచి పని చేసుకుంటూ ప్రార్థించుట ఎందును వాక్య పరిచయం ఎందును కాలం గడుపుకోవాలని దేవుడు కోరుచున్నాడు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న తండ్రి అయిన దేవుడా, మీరు నాకు ఇచ్చిన జ్ఞానం చొప్పున తండ్రి మీ యొక్క సంఘస్థులతోటి మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి ఉన్నాను తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా ప్రార్థనలు మా వాక్యాలను మీరు విను దేవుడవు తండ్రి. విని వాటికి ప్రతిఫలం ఇచ్చు దేవుడవు తండ్రి. నువ్వు ప్రార్థనకు ప్రతిఫలము, వాక్యానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవని మేము నమ్మి ఉన్నాం తండ్రి. మారు మనసు పొందని వారు మారు మనసు పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. వారికి బాప్తిసం పొందే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ చిత్తమే మా జీవితంలో జరిగించండి తండ్రి. నేను ఇప్పటి వరకు చెప్పినటువంటి మాటలు తండ్రి మీ యొక్క జ్ఞానం చొప్పున చెప్పి ఉన్నాను. ఒకవేళ తప్పు ఒప్పులు ఉంటే మీరు నన్ను క్షమించండి, సంఘస్థులు నన్ను క్షమిస్తారు. మీ చిత్తమే మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.